హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ చాలా హెల్తీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్స్తో మసాలా కర్రీ. ఇది వేడివేడిగా అన్నంలోకైనా చపాతీతో అయినా పుల్కాతో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. వెజిటేబుల్ చాయిస్ అనేది ఇది అది అని ఏం లేదండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 3 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 1 స్పూను కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న కోసా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని జుకినీ అంటారు, కోసా అని కూడా అంటారు. ఈ ముక్కల్ని కాస్త పొడవుగానే కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఉడకడం కోసం 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం హీట్లోనే ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని గ్రేవీ కాస్త పలుచగా అనిపిస్తే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా హెల్దీ అయిన వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ వెజిటేబుల్ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.